ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం నాన్ వెజ్ లవర్స్కి ఎంత ఇష్టమైన చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా కడిగి పెట్టేసుకుందామండి. మేము ఇక్కడ ఒక 6 కిలో చికెన్ తీసుకుంటున్నామండి. దానికి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాము. 1 స్పూన్ కారం కూడా వేస్తున్నామండి. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నామండి. చిటికెడు పసుపు కూడా వేస్తున్నాం. చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేస్తున్నామండి. 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేస్తున్నామండి. ఇది కలిసేంత వరకు సరిపోయేంత కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నామండి. అలాగే కొంచెం మైదా పిండి కూడా వేస్తున్నామండి. దాని తర్వాత ఇవి ఆ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం చాలా అంటే చాలా తక్కువ అండి వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చికెన్ని 1 గంట సేపు నాననివ్వాలండి. మనం నానబెట్టాం కదండి చాలాసేపు. వీటికి ఆ మసాలాలన్నీ బాగా పట్టినాయి. ఇంక మనం పకోడీ చేసేసుకోవచ్చు. దీనికోసం ఆయిల్ పెట్టుకున్నామండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకుందాం. ముక్కలన్నీ అతుక్కోకుండా ఇలా కలిపి తిప్పుతూ ఉండాలండి. ఇవ్వండి ఒక 7 to 8 మినిట్స్ తర్వాత మనం వేసినప్పుడు రెడ్ కలర్లో ఉన్నాయి, కాస్త ఇప్పుడు మెరూన్ కలర్లోకి వచ్చినాయి. చూసారు కదండి. ఇంక ఇలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే పకోడీ రెడీ. దీనిపైన ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందామండి. దానికోసం ముందుగా కొంచెం సాల్ట్ వేస్తున్నాం, అలాగే కొంచెం కారం, కొంచెం చిటికెడు మసాలా పొడి కూడా వేస్తున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలని కూడా వేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇప్పుడు లైట్గా నిమ్మకాయ కూడా పైన పిండి వేసుకుందామండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మనకి చికెన్ పకోడీ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్తో తెలపండి. ఇప్పుడు నేను ట్రై చేసి చెప్తానండి దీనికి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. తప్పకుండా ఛానల్ ఈజీ పీజీ.